నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. పార్లమెంట్లో చీఫ్ ఎలక్షన్ కమిషన్ మీద అభిశంసనకి ప్రతిపక్షం సిద్ధమవుతున్నది. 2-3 రోజుల క్రితం లోక్నీతి సిఎస్డిఎస్ చేసినటువంటి సర్వేలో కూడా ఎన్నికల సంఘం తన క్రెడిబిలిటీని క్రమంగా కోల్పోతుంది. ముఖ్యంగా 2024కి 19 నుంచి 24కి దాని విశ్వసనీయత పడిపోయింది. 24 నుంచి ఇప్పుడు 25కి కూడా దాని విశ్వసనీయత పడిపోతుందని చెప్పి చాలా సుదీర్ఘమైనటువంటి సర్వేలో కనపడుతుంది. ఎన్నికల సంఘం ప్రధాన బాధ్యత ఎంత సంక్లిష్టమైనటువంటి విధుల్లో ఉన్నా సరే తన క్రెడిబిలిటీని నిలుపుకునేటువంటి ప్రయత్నం, ప్రజల్లో తన పట్ల ఉన్న విశ్వాసాన్ని పెంచుకునే ప్రయత్నం చేయటం అన్నది అది తరతరాలుగా చేస్తూ వస్తుందని మాజీ సిఈసీలు చెప్తున్న పరిస్థితుల్లో ఒక రాజకీయ యుద్ధానికి ఎన్నికల సంఘం తెరతీసింది. ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలకి సమాధానం చెప్పకుండా ప్రతిదాడికి సిద్ధమైందన్నటువంటి పరిస్థితుల్లో అభిశంసనకి ప్రతిపక్షం సిద్ధమవుతుంది. నిజంగా ఎందుకు ఎన్నికల సంఘం ఈ తీరుగా స్పందించింది? ఆదివారం నాడు ప్రెస్ మీట్ పెట్టడంతో సహా ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలకు సమాధానం దాటవేసే ప్రయత్నం చేసింది. ఎన్ని అంశాల మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చెప్పడం. చర్చలో మనతో పాటు విఠల్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు విఠల్ గారు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే అంబటి రామకృష్ణ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే వివి రావు గారు, ఎలక్షన్ వాచ్ సభ్యులు, ఎన్నికల విశ్లేషకులు వారు మనతో ఉన్నారు. మరి కాసేపట్లో గఫూర్ గారు, సిపిఎం పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా వివి రావు గారు నమస్తే. నమస్తే సార్. వివి రావు గారు, మీరు నిన్న చూసుంటారు ఒక జాతీయ ఛానల్లో ఓపి రావత్ గారు, మాజీ సిఈసి, ఒక సుదీర్ఘమైన క్రిస్టల్ క్లియర్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏవైతే ప్రతిపక్షాలు లేవనెత్తున్నాయో ఆ ప్రశ్నలకి గతంలో సిఈసి ఎలా స్పందించేది, ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనాయి అని అడిగినప్పుడు చాలా స్పష్టంగా, ఉదాహరణకి 0 ఇంటి నెంబర్ ఉన్న కేసులు మీకు ఎప్పుడన్నా వచ్చినాయా, వస్తే ఏం చేశారన్నప్పుడు ఆయన మన హైదరాబాద్ ఎగ్జాంపులే కోట్ చేశారు. నా గుర్తున్న మేరకు హైదరాబాద్ నుంచే ఒక ఇట్లాంటి కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్కి మేము స్పష్టంగా వెంటనే అఫిడవిట్ కాదు సార్, కంప్లైంట్, అఫిడవిట్ కన్నా రిప్రజెంటేషన్కి కంప్లైంట్కి చాలా తేడా ఉంది. సో ఆ కంప్లైంట్ రాగానే మేము 24 టీములను వేసాం ఒకే ఇంట్లో. బహుశా అది నాకు గుర్తున్న మేరకు బీజేపీ నాయకులు ఇచ్చారు. ముఖ్యంగా దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో ఎంఐఎం దొంగ ఓట్లు చేర్చిందన్న పేరుతో చాలా సందర్భాల్లో ప్రకాష్ రెడ్డి గారు సార్ బీజేపీ నాయకులు లాడిబేట్లని చెప్పారు. దాని మీద మేము 24 టీముల్ని వేసి ఒక్కరోజులో ఇల్లు తిరిగి ఆ ఓటర్లో రైటా రాంగా తేల్చి పబ్లిక్ డొమైన్లో పెట్టామని చెప్పారు. అలాగే అఫిడవిట్ ఎందుకు రాహుల్ గాంధీని అడుగుతున్నారు, ఎందుకు అనురాగ్ ఠాకూర్ని అడగట్లేదు? అనురాగ్ ఠాకూర్ ఎందుకంటే రాహుల్ గాంధీ ఒక నియోజకవర్గం మీద ఎలిగేషన్స్ చేస్తే అనురాగ్ ఠాకూర్ 6 పార్లమెంట్ నియోజకవర్గం మీద ఎలిగేషన్స్ చేశారు. ఆయన ఎందుకు అఫిడవిట్ అడగట్లేదని దానికి సమాధానం ఇవ్వట్లేదు. ఇలా ఒకటి కాదు, సీసీటీవీ ఫుటేజ్లు ఖచ్చితంగా ఇచ్చి తీరాలి, దాని పర్పస్సే అది అని చెప్పి కూడా మాజీ సిఈసి చెప్తున్నారు. లోక్నీతి సిఎస్డిఎస్ సర్వేలో ఎన్నికల సంఘం ప్రతిష్ట దిగజారుతుందని వాళ్ళు చెప్తున్నారు చాలా స్పష్టంగా. అదే రాజకీయ పార్టీ కాదు, రాజకీయ అనుబంధ సంస్థ కాదు. సో ఇలాంటి పరిస్థితి ఎందుకు దాపురించింది? ఎందుకు ఎన్నికల సంఘం ప్రతిపక్ష అఫిడవిట్ అడుగుతున్నారు? అఖిలేష్ యాదవ్ చెప్తున్నాడు, నేను 18,000 అఫిడవిట్లు దాఖలు చేశాను, ఒక్కదానికి కూడా మా పార్టీ దాఖలు చేసిన అఫిడవిట్లకి దిక్కుమొక్కు లేదని. ఎలా అర్థం చేసుకోవాలి రావు గారు? శ్రీనివాస్ గారు, మిగతా పార్టీ మిత్రులకి, మరి మీ హెచ్ఎంటి శ్రోతలందరూ కూడా మీకు తెలుసు, శ్రీనివాస్ గారు, ఒక సామెత గుర్తొస్తుంది మీరు చెప్పగానే, శంకులో పోస్తే తీర్థం అంటారు నీళ్లు. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఏదైతే తను రియాక్ట్ అయిన తర్వాత ఈ అంశం ఏదైతే రాహుల్ గాంధీ గారు తీసుకున్నారో ఇది కొత్త అంశం కాదు. దాదాపు 2 దశాబ్దాలుగా మనం చాలా సందర్భాల్లో ఎన్నికల నిఘా వేదిక తరఫున ఎన్నెన్నో కంప్లైంట్స్ ఇచ్చాము. అయితే ఈరోజు వాళ్ళు ఏదైతే మేము హైదరాబాద్ లో ఇమీడియట్ రియాక్ట్ అవుతామని చెప్తున్నారు, దాదాపు ఒక 100% కంప్లైంట్స్ వెళ్తే దాంట్లో ఒక 5 to 10% రియాక్ట్ అయింది వాస్తవం. కానీ ఇక్కడ మనం అందరం కూడా ఇలా వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానాలు చూస్తే, అంటే ఇప్పుడు మనం హైకోర్టుకు, సుప్రీంకోర్టుకి వెళ్తాం. హైకోర్టులో, సుప్రీంకోర్టులో పూర్తిగా ఒక ఎవిడెన్స్ బేస్డ్ గా సమాధానాలు రాబట్టే ప్రయత్నం మన ముందే ఓపెన్ గా చర్చ జరుగుతుంది. శ్రీనివాస్ గారు, నేనేమంటున్నంటే అదే రాజ్యాంగము, ఇదే ఎలక్షన్ కమిషన్ కు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి దర్జా, ఇచ్చినటువంటి ఆ వెసులుబాటు ఇచ్చిన తర్వాత ఎందుకు ఎలక్షన్ కమిషన్ అదే రకమైనటువంటి ఒక ఓపెన్నెస్ కి తెరదీయలేదు ఇప్పటి వరకు? అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున, అంటే మీరు చూసారు గత 2.5 దశాబ్దాలు ఎన్నో సార్లు చెప్పినప్పటికీ ప్రతిసారి కూడా ఈ స్థాయిలో, ఇప్పుడు మేము గతంలో కూడా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు పొలిటికల్ గా ఒక హీట్ రాజుకున్నప్పుడు మాత్రమే రియాక్ట్ అయ్యేటువంటి ఒక
వెస్సులు అంటే అక్కడ ఉన్న కూర్చున్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ కావచ్చు, ఎవరికైనా కూడా వాళ్ళు ఒక స్థాయి లెవెల్ వెళ్ళిన తర్వాత మాట్లాడే అంటే దాన్ని రియాక్ట్ అయినా కూడా కమిషన్ లో ఉన్నటువంటి వాస్తవాలు బయటికి చెప్పే పరిస్థితి లేదు. ఎక్సెప్ట్ కురేషి లాంటి వాళ్ళు కొద్దిమంది వాళ్ళు బుక్స్ రాశారు రిటైర్ అయిన తర్వాత, దాంట్లో ఉన్న లోపాల గురించి మాట్లాడారు. దాంట్లో చాలా విషయాలు ఆయన క్రోడీకరించి చెప్పాడు, దాంట్లో ఉన్న లోపాలు ఆయన చెప్తూనే రిఫార్మ్స్ గురించి కూడా మాట్లాడారు. అయితే అలాంటి వాళ్ళు, మీలాంటి మీడియాలు చాలా మంది మనం ఎన్నో సందర్భాలలో కంప్లైంట్ చేశాము, అఫిడవిట్స్ ఇచ్చాము. ఇప్పుడు ఎలక్షన్ పిటిషన్స్ మీకు గత 2 డికేట్స్ లో ఎన్నో పిటిషన్స్ ఉన్నాయి, ఏది కూడా నిజ నిర్ధారణ కాలేదు. అసలు ఎలక్షన్ కమిషన్ దాని మీద ఏమాత్రం సహకరించడం లేదు కోర్ట్స్ కి, అది తెలిసినటువంటి విషయం. సో ఇవన్నిటి బ్యాక్గ్రౌండ్ లో ఈ రోజు రాహుల్ గాంధీ గారు అంటే అది ఈ బాధ్యత ఎలక్షన్ రాజకీయ పార్టీలు అయినప్పటికీ కూడా ఇంత పెద్ద స్థాయిలో ఎలక్షన్ కమిషన్ మీద ఫర్ ద ఫస్ట్ టైం అంటే వాళ్ళ మీద ఎలిగేషన్ వేయడం, ఒక లీడర్ ఆఫ్ ద అపోజిషన్, మొత్తం అపోజిషన్ లో ఉన్న పార్టీలన్నీ వేయడం అనేది ఒక తారాస్థాయికి చేరింది ఎలక్షన్ కమిషన్ యొక్క ఇంటర్నల్ వ్యవహారాలు. అంటే నేను వ్యక్తిగా మాట్లాడుతున్నాను, ఆయన వ్యక్తిగా మాట్లాడినా కూడా వ్యవస్థలో ఉన్న లోపాలు నేను మాట్లాడుతున్నాను. ఆ లోపాల గురించి మనము మీరు గాని మేము గాని గత 2 డికేట్స్ నుంచి వెళ్ళి మన పార్లమెంట్ లో చర్చ జరగాలి, దానికి సంబంధించినటువంటి కొన్ని రిఫార్మ్స్ తీసుకురావాలి, ఆ రిఫార్మ్స్ కి విధులు నిధులు ఇవ్వాలని మనం అందరం మాట్లాడుతున్నాం. కానీ జరిగిందా? అది జరగనప్పుడు ఏ రకంగా మనకు సమాధానం వస్తుంది అనేది ఇక్కడ ప్రశ్న. ఆ ప్రశ్నకి ఈ రోజు సమాధానం ఇచ్చే పరిస్థితిలో నేను ఇంకొక అడుగు ముందుకు వెళ్ళింది. డెఫినెట్ గా ఈ మోషన్ ఏదైతే పార్లమెంట్ మోషన్ ఉందో ఇట్స్ ఎ వెల్కమ్ సైన్ ఫర్ ఆల్ ద ఓటర్స్ అండ్ ద డెమోక్రసీ అని నేను చెప్పదలుచుకున్నాను. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. గఫూర్ గారు, నిన్న నేను ఎందుకంటే చాలా మంది మాజీ ఎన్నికల కమిషనర్లు గత 15 రోజుల నుంచి మాట్లాడుతున్నారు, కానీ నిన్న మాజీ సిఈసి మాట్లాడారు ఓపీ రావత్ గారు. చాలా గౌరవప్రదంగా వ్యవహరించిన వ్యక్తి ఆయన. ప్రతిదానికి అంటే ఆయన చెప్పింది ఏంటంటే ఎన్నికల సంఘంలో బాధ్యతలు నిర్వర్తించడం చాలా కత్తి మీద సామే. చాలా సందర్భాల్లో ఎన్నికల సంఘం ఏం చేస్తుందంటే సరే లోపల ఏం చేసినా ఎవరికి అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా ఈ ఆరోపణలు ఏమన్నా కూడా ఆన్ స్క్రీన్ కనీసం ప్రజలకు వీలైనంత తన విశ్వసనీయతని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ వేడి సిచ్యువేషన్ని డిఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తుంది, ఆ వేడి చల్లార్చే ప్రయత్నం చేస్తుంది, తన విశ్వసనీయతని కాపాడుకోవడానికే మాట్లాడుతుంది, అంతే తప్ప రాజకీయ ప్రకటనలు ఎప్పుడూ చేయదు అన్నది స్పష్టంగా చెప్తున్నారు. కానీ నిన్న ఇప్పుడున్న సిఈసి గారు మాట్లాడింది మనం చూస్తే పూర్తిగా రాజకీయ భాష. ఆయన మాట్లాడుతున్నది ఓటర్లను అవమానిస్తారా, లేకపోతే ఎన్నికల సిబ్బందిని అవమానిస్తారా, అక్కలు చెల్లెళ్ళవి తల్లులవి వీడియోలు బయట పెట్టమంటారా, దాని పర్పసే అది మనందరికీ తెలుసు. సీసీటీవీ ఫుటేజ్ దేనికి పెడతాం? దొంగ ఓట్లు పడ్డాయా, 5 గంటల తర్వాత ఓటింగ్ అయిందా, అది చూసుకోవడానికి ఎన్నికల పిటిషన్లు ఉంటే 40 రోజుల తర్వాత కూడా వాటిని సేవ్ చేయాలి. కానీ వేటికి కూడా ఓటర్లు 0 నెంబర్తో ఇంటి నెంబర్లు ఎలా ఉంటాయంటే ఆయన ఏమంటారు అంటే రోడ్ల మీద ఉన్న వాళ్ళకి అడుక్కునే వాళ్ళకి బిచ్చగాళ్ళకి ఓట్లు ఇవ్వద్దా, వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆయన వాళ్ళకి ఏదో ఒక టెంపరీ అడ్రస్ ఉంటుంది, ఆ వీధి పేరు అక్కడ ఏ పద్ధతి ఉంటే ఆ పద్ధతిలో రాస్తారు తప్ప 0 పెట్టరని మాజీ ఎన్నికల అధికారి చెప్తా ఉన్నారు. ఈయనేమో అలా కాదు, వాళ్ళందరికీ ఓట్లు తీసేయమంటారు. మొత్తం ఒక పక్కా పొలిటికల్ పార్టీ నాయకులు ఎట్లా మాట్లాడారో ఎన్నికల సంఘం. నేను కూడా ఆశ్చర్యపోయాను ఫస్ట్ టైం ఒక చీఫ్ ఎలక్షన్ ఆఫీసరు ఈ భాష మాట్లాడటం. ఎలా అర్థం చేసుకోవాలి? శ్రీనివాసరావు గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. ఇప్పుడు ఒకటి శ్రీనివాసరావు గారు, ఈ మొత్తం ప్రాసెస్ లో ఎలక్షన్ కమిషనర్ యొక్క చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యొక్క వైఖరి వివాదాన్ని మరింత పెంచిందండి. మీరు సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి అఫిడవిట్ చూడండి, ఏమంటాడు ఆయన? మా ఇష్టం, మేము ఎవరికి చెప్పాల్సిన పని లేదు, మేము తొలగిస్తాం, తొలగించబడినోడు పెట్టుకోమని మళ్ళీ ఆలోచిస్తాం. ఏం భాష అండి ఇది? అట్లాగే రేషన్ కార్డులు మేము పరిగణలోకి తీసుకోం, ఆధార్ కార్డులు మేము పరిగణలోకి తీసుకోం అంటే ఇది ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాట్లాడాల్సిన భాష కాదు. అంటే ఆయన పార్షియల్ గా ఉన్నాడు తప్ప నాన్ పార్షియల్ గా లేడు. ఆయన ఒక ఉద్దేశంతో, ఆ ఉద్దేశం ఎవరిది, వెనుక ఎవరు ప్రోద్బలం, ఇక ఆ వివరాల్లోకి నేను పోను. ఎందుకంటే కొద్ది కాలం ముందు అమిత్ షా గారు బీహార్ లో పోయి ఆయన చెప్పింది ఏమంటే చాలా మంది ఘుస్బైఠేలు ఉన్నారు, అంటే దొంగతనంగా వచ్చిన వాళ్ళ ఓట్లన్నీ తొలగించబడతాయి. ఆయన ఎవరు చెప్పడానికి? ఎలక్షన్ కమిషనర్ కదా డ్యూటీ చేయాల్సింది. ఎలక్షన్ కమిషన్ కూడా ఒక్క పేరు కూడా ఆ కేటగిరీలో పెట్టలా. గఫూర్ గారు మీరు చూస్తే అదే చిత్రం.
ఆ చిత్రం ఏంటి? ఇప్పుడు ఆ రకంగా విదేశీయుల ఓటు తొలగిస్తున్నాం అనేది ఒక్కట్లేదు పేరు. ఒక్కట్లేదు. అందరూ చనిపోయినారు, లక్షల మంది చనిపోయినారు. అరే లక్షల మంది చనిపోయినారు, గల ఫ్యాక్ట్ అయి ఉంటే బయట పెట్టడానికి ఏంటి అభ్యంతరం? చనిపోయిన వాళ్ళతో రాహుల్ గాంధీ కూర్చొని టీ తాగుతున్నాడు కదా, అది కూడా మీరు చూసే ఉంటారు. సుప్రీంకోర్టుకు వచ్చినారు సార్ చనిపోయిన సుప్రీంకోర్టుకు వచ్చారు, కరెక్ట్. మేము బతికే ఉన్నామని చెప్పారు. రాహుల్ గాంధీతో కలిసి టీ తాగుతున్నారు. ఈ మొత్తాన్ని పరిశీలించినప్పుడు ఎలక్షన్ కమిషనరు పార్షియల్ గా ఉంది. జరిగిందొచ్చు పొరపాటు, ఎందుకంటే ఇంత పెద్ద దేశంలో ఓటర్ లిస్ట్ తయారు చేయడం పెద్ద సర్కసే. తప్పులు ఉంటాయి, మన తప్పులు ఉండవంట్లా. బూత్ లెవెల్లోనో బ్రాంచ్ లెవెల్లోనో లేదా ఎక్కడో జరిగితే మేము రెక్టిఫై చేస్తాం, మీరు వివరాలు ఇవ్వండి అని అడగడం గౌరవం. అట్లా కాకుండా నువ్వు అఫిడవిట్ ఇస్తావా లేదా, లేదా నువ్వు క్షమాపణ చెప్తావా లేదా, ఓ ప్రతిపక్ష నాయకుడిని పట్టుకొని ఈ రకమైన భాష ఏంటంటే ఆయన అధికార పార్టీ ఏజెంటా. కాబట్టి మొత్తం మెస్ గందరగోళం కావడానికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రధాన బాధ్యతగా నాకు అనిపిస్తుంది. రెండవది ఏమంటే శ్రీనివాసరావు గారు, ఇప్పుడు పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఓట్లు అనేదే కదండి ప్రాణం ప్రజాస్వామ్యానికి. కాబట్టి ఇటువంటి చోట ఒక పాక్షిక దృష్టితో పని చేస్తాము అనేది చెప్పిన తర్వాత ఇక నిష్పాక్షత ఎక్కడుంది, ప్రజాస్వామ్యం ఎట్లా బతుకుతుంది? కాబట్టి రాహుల్ గాంధీ చాలా మంచి పని చేసినాడు. ఆయన కొత్త ఇప్పుడు ఈయనేమంటున్నాడు, ఫోటోలు బయట పెట్టడం కరెక్టా? ఏ ఫోటో? మీరు ఓటర్ లిస్ట్ లో పెట్టిన ఫోటోలో బయట పెట్టినాడు ఆయన, అంతే కదా. ఆయన సొంతంగా ఫోటోలు తీసుకొని రాలే. మీ ఓటర్ లిస్ట్ లో ఉండే డేటాను బట్టి చెప్తే దాన్ని పట్టుకొని ఈ పద్ధతిలో లాగడం అనేది సరైనది కాదు. తక్షణం ఎలక్షన్ కమిషనరు, ఎలక్షన్ కమిషను తాము చేసిన పొరపాట్లను సర్దిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. 65 లక్షల మంది ఓట్లు తొలగించడం చిన్న విషయం కాదండి. రాష్ట్రం 65 లక్షల ఓట్లు తారుమారు చేస్తాయి రిజల్ట్స్ ను. అది కూడా ఎన్నికలు జరగబోతున్నటువంటి రాష్ట్రంలో ఈ రకమైనటువంటి పాక్షిక దృష్టి ఎవరు తీసుకున్నా అది అధికార పార్టీకి తోడ్పడడానికి అనేటువంటి ఆరోపణకు బలం చేకూరుతుంది. కాబట్టి తక్షణం ఎలక్షన్ కమిషన్, ఎందుకు కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేయలేం మనం, ఇది రాజ్యాంగ సంస్థ ఇది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ తక్షణం కూర్చొని జరిగిన పొరపాట్లను సరిదిద్దాలి. సుప్రీంకోర్టు చాలా వరకు సరిచేసే ప్రయత్నం చేసింది, దాని గౌరవాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పింది సుప్రీంకోర్టు. మీ గౌరవాన్ని పెంచే ప్రయత్నమే చేస్తున్నాం అని చెప్పింది వాస్తవంగా. కాబట్టి సుప్రీంకోర్టు జోక్యంతో కొంతవరకు సరి చేయబడింది. ఇప్పటికైనా సరే ఎలక్షన్ కమిషన్ తన యొక్క తప్పుల్ని సరిదిద్దుకునేటువంటి పద్ధతిలో. ఇంకా నిన్న మాట్లాడిన సిఇఓ గారు ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ వచ్చారు. ఉదాహరణకి బీహార్ ఎస్ఐఆర్ తీసుకుంటే ముందు అందరినీ ఎన్యూమరేషన్ ఫామ్తో పాటు డాక్యుమెంట్ కూడా, సపోర్టింగ్ డాక్యుమెంట్ కూడా, ఆధార్ ఇవేవి లేకుండా వాళ్ళు ఇచ్చిన ఎడిట్లో సబ్మిట్ చేయమన్నారు. ఆ తర్వాత రాజకీయంగా బయట ఒత్తిడి వచ్చిన తర్వాత డాక్యుమెంట్ లేకపోయినా పర్లేదు, ఉత్త ఎన్యూమరేషన్ ఫామ్ ముందు ఇవ్వమన్నారు. ఆ తర్వాత అది కూడా మీరు వచ్చి ఒక్కర్లేదు, ఆన్లైన్లో ఇవ్వమన్నారు. ఆ తర్వాత డేటా అడుగుతుంటే డేటా ఎవరెవరు తీశారు పెట్టమంటే పెట్టట్లేదు. ఇట్లా ఎన్నికల సంఘం స్టెప్ బై స్టెప్ తన ప్రతిష్టని కోల్పోయే విధంగానే వ్యవహరిస్తూ ఉంది. దశల వారీగా మౌల్డ్ అవుతుంది కానీ ట్రాన్స్పరెంట్గా పనిచేయట్లేదని కూడా స్పష్టంగా ఆయన దానిలోనే ఎగ్జాంపుల్. ముందు 2.79 కోట్ల మందికి ఇవేవి లేవు కాబట్టి వాళ్ళు అప్లై చేసే అవకాశం లేదు, డాక్యుమెంట్స్ రెడీగా లేవు కాబట్టి, ఆధార్ అవన్నీ ముందు చెలవన్నారు కాబట్టి. సో ఇలా ఎందుకని అంటే నిన్న కూడా ఇప్పుడు ఆయన చెప్తుంది అదే, ఎన్నికల సంఘం గతంలో ఉదాహరణకి రావు గారు కూడా ఇక్కడే ఉన్నారు, ఈవీఎంల మీద క్వశ్చన్ వచ్చినప్పుడు ఆయన చెప్పారు అది రైటా రాంగా వేరే చర్చ, చాలా ప్రతిపక్ష పార్టీలు బలంగా అపోజ్ చేసింది ఈవీఎంలని. ఆయన చెప్తున్నారు నేను సిఈసీగా ఉన్నప్పుడే ఈవీఎం ఛాలెంజ్ అని పెట్టాం, ప్రతిపక్షాలు వచ్చి అఫిడవిట్ ఇవ్వాలని అడగల, వివి రావు గారిని వచ్చి అఫిడవిట్ ఇవ్వాలని అడగల, మేము ఓపెన్ ఛాలెంజ్ ఎవరైనా వచ్చి ఈవీఎంలు ట్యాంపర్ చేయగలరో చేసి చూపించడానికి అడిగాం. అలా అంటే విశ్వసనీయతని పెంచే ప్రయత్నం చేస్తాం కానీ ఎదురుదాడి చెయ్యం, అది ఎన్నికల సంఘం స్వభావం కాదని చెప్తా ఉన్నారు. మరి మీరేమో ఇప్పుడు దానికి భిన్నంగా ఉందని కామెంట్ చేస్తూ ఉన్నారు. ఎలా రామకృష్ణ గారు? హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి సరే, ఇప్పుడు ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రవర్తన చూస్తే అసలు ఎక్కడి నుంచి మొదలుపెట్టి దీన్ని ఎక్కడికి ఎండ్ చేయాలో అని చెప్పడానికి వీలు లేనంత తప్పులు వాళ్ళ దగ్గర కనపడతా ఉన్నాయి మన దగ్గర మనకి. ఇక్కడ ముందర సెంట్రల్ గవర్నమెంట్ అంటే యూనియన్ గవర్నమెంట్, భారతీయ జనతా పార్టీ వాళ్ళు అధికారంలోకి రావటం కోసం ఎలక్షన్ కమిషన్ ని ఏ రకంగా ప్రొటెక్ట్ చేసుకుంటా వచ్చారు అనే దగ్గర నుంచి చూస్తే కదా కానీ మనకి ఇది అర్థం కాదు సార్. ముందు 2023లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ని ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు, ఏ పొరపాట్లు ఉన్నా కూడా వాళ్ళపైన ఎవరు కేసు ఫైల్ చేయడానికి వీల్లేదు అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని షీల్డ్ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది సార్.
తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్ ని మళ్ళీ మార్చి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ని తీసేసి వీళ్ళే అంటే అధికారంలో ఎవరుంటే వాళ్ళు ప్రధానమంత్రి, నెక్స్ట్ ఇమీడియట్ పవర్ ఉన్న కేబినెట్ మంత్రి, అపోజిషన్ లీడర్, అంటే 2:1 రేషియోలో వాళ్ళకి నచ్చిన వాళ్ళని అక్కడ పెట్టుకోవచ్చు. ఎలక్షన్ కమిషనర్ ని షీల్డ్ చేయడం, నచ్చిన వాళ్ళని అక్కడ పెట్టుకోవడం. తర్వాత మనం ఈ సీసీ టీవీ ఫుటేజెస్ వాటి గురించి అడుగుతా ఉన్నప్పుడు హర్యానా చండీగఢ్ కోర్టు సీసీటీవీ ఫుటేజ్లు కాంగ్రెస్ పిల్లేసినప్పుడు సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వమన్నప్పుడు ఇమీడియట్ గా హర్యానా ఎలక్షన్ కమిషనరేట్ కేంద్రం దగ్గరికి వెళ్ళటం, సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని కేంద్రం దగ్గర రూల్ ని అమెండ్ చేసుకొని రూల్ నెంబర్ 93 ని అమెండ్ చేసుకొని మేము ఇవ్వము పోండి అని చెప్పడం. అంటే కేంద్ర ప్రభుత్వము ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఎంత నెక్సెస్ తో పనిచేస్తా ఉన్నాయి అనే దానికి ఈ 3 ఉదాహరణలు నేను చెప్తాను. నెక్స్ట్ స్టెప్ లోకి వచ్చిన తర్వాత సో పూర్తిగా మనల్ని కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం ఉంది. మేము ఎన్ని తప్పులు చేసినా ఏం చేసినా భారతీయ జనతా పార్టీని అధికారంలో కూర్చోబెట్టాలనే బాధ్యత కోసంగా మాకు వాళ్ళు అన్ని రూల్స్ అమెండ్ చేసి ఇచ్చారు. కాబట్టి మేము ఇక మా ఇష్టానికి ప్రవర్తిస్తాం, కేంద్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలో కూర్చోబెడతాం అనే తీరుగా వీళ్ళు ప్రవర్తిస్తా ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి సార్. అదే ఏది ఓటర్ లిస్టుల మీద తప్పులు ఉన్నాయి, ఇబ్బందులు జరుగుతా ఉన్నాయి, ఫేక్ ఓట్లు ఉన్నాయని సరే వాట్ ఎవర్ నేమ్ యూ కాల్ ఇట్. రాహుల్ గాంధీ గారు ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ తీసుకొని మేము అనాలిసిస్ చేసి వాళ్ళకి సాక్ష్యాలతో సహా చెప్పిన తర్వాత ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ గా రాహుల్ గాంధీ గారి పేరు తీకపోయినా కూడా పీపీటీ ప్రెజెంటేషన్స్ తో నాయకులు ప్రెజెంట్ చేసినప్పుడు పీపీటీ ప్రెజెంటేషన్ అప్పటికి రాహుల్ గాంధీ గారు మాత్రమే. సో రాహుల్ గాంధీ గారిని నేరుగా ఆయన ప్రశ్నిస్తూ నాకు క్షమాపణలు అన్నా చెప్పాలి, లేకపోతే ఇదంతా ఇదనే ప్రజలకు అర్థం అయిపోద్ది, దాని సంగతి చూస్తానని ఒక హెచ్చరిక ధోరణిలో ఆయన మాట్లాడే ఒక తీరుని చూసినప్పుడు అంతకు 2 రోజుల ముందే అనురాగ్ ఠాకూర్ రాహుల్ గాంధీ గారు ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ గురించి చెప్పుంటే అనురాగ్ ఠాకూర్ వచ్చి 5 పార్లమెంటు ఒక అసెంబ్లీ గురించి మాట్లాడాడు సార్. ఈ రకంగా ఫేక్ ఓట్లు, దొంగ ఓట్లు మాట్లాడాడు. సో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్ పూర్తి కాకముందే తనకి ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి తాకీదు అందుద్ది. అనురాగ్ ఠాకూర్ అంత మాట్లాడినా కూడా అనురాగ్ ఠాకూర్ కి తాకీదు అందదు సార్. ఇంకా కొంచెం ముందుకెళ్తే జీవీఎల్ నరసింహారావు గారు ఒక పుస్తకం రాశారు సార్, డెమోక్రసీ ఎట్ రిస్క్, కెన్ వి ట్రస్ట్ అవర్ ఈవీఎంస్ అని జీవీఎల్ నరసింహారావు గారు ఒక పుస్తకం రాశారు. పుస్తకం రాసిన తర్వాత దానికి ముందు మాట ఎల్కే అద్వానీ గారు చంద్రబాబు నాయుడు గారు రాయడం జరిగింది సార్. కెన్ వి ట్రస్ట్ అవర్ ఈవీఎంస్, అవర్ డెమోక్రసీ ఈజ్ ఎట్ రిస్క్ అని చెప్పిన జీవీఎల్ నరసింహారావు గారికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి సత్కరించింది సార్. సో అది నేరుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద వేలు పెట్టి చూపించడం కాదా, వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపించడం కాదా? జీవీఎల్ నరసింహారావు గారికి ఏమైనా తాకీదులు అందినాయా? తర్వాత సార్ ఇవాళ మాకు అఫిడవిట్, ఓత్ ఆఫ్ అఫిడవిట్ ఇస్తేనే మేము మాట్లాడతామంటా ఉన్నారు. ఓత్ ఆఫ్ అఫిడవిట్ 18,000 అఫిడవిట్స్ మేము ఫైల్ చేశాం. 18,000 అఫిడవిట్ లో మాకు ఒక్కదానికి కూడా సమాధానం రాలేదు అని ఒక పక్క నుంచి సమాజ్వాదీ పార్టీకి చెందిన అఖిలేష్ యాదవ్ గారు చెప్తా ఉన్నారు సార్. ఇవాళ బీజు జనతా దళ్ ఇవాళ స్పందించింది సార్. మేము కూడా మాకు అన్యాయం జరిగిందని మేము కూడా అఫిడవిట్స్ ఇచ్చాము, మాకు కూడా ఎటువంటి స్పందన రాలేదు, ఎలక్షన్ కమిషనరేట్ స్పందించలేదు అని వాళ్ళు కూడా చెప్పారు సార్. ఇకపోతే వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు అఫిడవిట్స్ ఇచ్చారో ఇవ్వలేదో, మేమైతే డేటా మొత్తం ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చాము. మమ్మల్ని అయితే జగన్మోహన్ రెడ్డి గారు పాపం కన్ఫ్యూజన్ లో సంతృప్తి చెందారో సానుకూలంగా ఎస్ఐఆర్ నిర్వహిస్తామని ఆయన ఒక గందరగోళ సిచ్యువేషన్ లో ఆన్సర్ చెప్పారు తప్ప వెదర్ హిస్ ఇంటెన్షన్ ఈస్ టు ఫైట్ విత్ ఈసీఐ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ హిస్ ఇంటెన్షన్ ఈస్ టు ఫైట్ విత్ ద వన్స్ హూ ఆర్ ఫైటింగ్ ఫర్ ద డెమోక్రసీ అనేది మనకు అక్కడ అర్థం కాలేదు సార్. సరే అది పక్కన రాజకీయాల్లోకి వెళ్ళొద్దు, పక్కన పెడదాం సార్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిన్న ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ఆన్సర్స్ వాళ్ళు ఒక రాజకీయ పార్టీ లాగా వాళ్ళు ఒక అంటే అకౌంటబిలిటీ లేకుండా ఒక డెమోక్రసీని హననం చేసే విధంగా ఒక స్పోక్స్ పర్సన్ ఆఫ్ బీజేపీ లాగా నాకు అతను అక్కడ మాట్లాడుతుంటే అతని హావభావాలు గాని అతని యొక్క భాష గాని అతను వాడిన పదాలు గాని చూస్తే నాకు అక్కడ ఒక సంబిత్ పాత్రనో లేకపోతే ఒక అనురాగ్ ఠాకూర్ ఒక సుధాంశు త్రివేది మాట్లాడుతున్నట్టు కనపడింది కానీ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా మాట్లాడుతున్నట్టుగా నాకు ఎక్కడా కూడా కనపడలేదు సార్. ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాకి సంబంధించి
పాత కమిషనర్లు మీరు అశోక్ లావాసా గారిని తీసుకుంటారా, అవును. లేకపోతే ఇప్పుడు మీరు కోట్ చేసిన రావత్ గారిని తీసుకుంటారా, ఖురేషీని తీసుకుంటారా? వాళ్ళందరూ కూడా అంత పెద్ద క్రెడిబుల్ ఇన్స్టిట్యూట్స్ లో మనం ఆఫీసర్స్ గా పనిచేసి వచ్చాం. ఆ సంస్థ యొక్క క్రెడిబిలిటీ చచ్చిపోతా ఉంది అనే ఒక ఆవేదన వాళ్ళలో అయితే వీళ్ళలో కొంతమంది ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి అశోక్ లావాసా గారు అయితే పూర్తిగా ఎన్డీఏ హయాంలో రిక్రూటే, ఎన్డీఏ హయాంలో రిటైర్ అయినటువంటి అధికారి. మళ్ళీ ఆయన కాంగ్రెస్ హయాంలో అపాయింట్ చేసిన అధికారి కూడా కాదు రామకృష్ణ గారు. అవును సార్. ఇంకొక పాయింట్ సార్, ఇప్పుడు ఆయన ఏం చెప్పాడంటే జీరో అనేది ఎవరికైతే ఇళ్ళు లేవో ఏమీ లేదో రోడ్ల పైన ఉంటారో వాళ్ళకి మేము జీరో యాజ్ న్యూమరికల్ మేము కన్సిడర్ చేశామని చెప్పాడు సార్ ఆయన. అయితే ఇదే విషయం అయ్యి మనము బీహార్ ఎలక్షన్ కమిషనర్ ని కన్సల్ట్ అయితే దాదాపు 3 లక్షల మంది ఓటర్లకు మీరు జీరో అనే నెంబర్ తో ఇచ్చారు, ఏ రకంగా ఇచ్చారు అన్నప్పుడు ఇట్స్ ఏ మిస్టేక్, వీ విల్ వెరిఫై అన్నాడు సార్ ఆయన. సో దానికి దీనికి పూర్తి కాంట్రడిక్షన్. తర్వాత సార్ వీళ్ళు ఎస్ఐఆర్ ఎందుకు నిర్వహించారు? ఒక 11 రకాల డాక్యుమెంట్స్ చెప్పి ఈ డాక్యుమెంట్స్ లో ఏదైనా గానీ ఒకటి ప్రొడ్యూస్ చేయండి, లేని పక్షంలో ఎస్ఐఆర్ కింద మీరు ఓట్లు తీసేస్తాం అనేది కదా వాళ్ళు చెప్పింది. సో ఇల్లు లేదు, ఏమీ లేదు, ఫుట్ పాత్ మీద ఉంటున్నారు. వాళ్ళకి జీరో అనే నెంబర్ ఇచ్చి మీరు ఓటు అతన్ని తీసుకున్నారు. సో జీరో అనే డోర్ నెంబర్ ఇచ్చి ఓటు తీసుకోవడానికి అతను చూపించిన ఆధారాలేమి, ఈ 65 లక్షల మంది ఓట్లు మీరు ఏదైతే తీసేశారో వాళ్ళు చూపలేకపోయిన ఆధారాలు ఏమి? ఈ రెండింటికి కాంట్రడిక్టరీగా లేదా? ఖచ్చితంగా సార్. అదిట్ల గారు, మీరు అందరూ రైజ్ చేసిన ప్రశ్నలు విన్నారు. జోకులు ఏమొస్తున్నాయండి సార్ సోషల్ మీడియాలో? గతంలో ఓటర్లు నాయకుల్ని చూజ్ చేసుకునేవాళ్ళు, ఇప్పుడు నాయకులు ఓటర్లని చూజ్ చేసుకుంటున్నారు. అంటే నాకు అవసరం లేనివాడిని తీసేసి అవసరమైన నుంచి నాకు కావాల్సిన ఓటర్లు ఉండేలాగా చూసుకుంటున్నారు అన్నదాకా పరిస్థితి వెళ్తుంది. విట్ల గారు, ఎన్నికల సంఘం అఫిడవిట్ అడిగితే రేపు పొద్దున్న ప్రజలే ఎన్నికల సంఘాన్ని అఫిడవిట్ అడుగుతారు, మీరు ఇచ్చిన ఓటర్ లిస్ట్ కరెక్ట్ అని చెప్పి కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. లోక్నీతి, సిఎస్డిఎస్ లాంటి సంస్థలు గతంలో మొన్న 24 ఎలక్షన్లో బీజేపీకి ఎన్డీఏకి 403 స్థానాలు వస్తాయని సమగ్రంగా సర్వే చేసి చెప్పినటువంటి సంస్థ. అదేమి కాంగ్రెస్ అనుకూల సంస్థ ఏం కాదు, ఒక జెన్యూన్గా పనిచేసే సంస్థ. ఆ సంస్థ ఎన్నికల సంఘం ప్రతిష్ట 19 నుంచి దిగజారుతుంది. 24కి 25కి మధ్యలో దాదాపు 20% తగ్గిపోయింది. వాళ్ళు ఈ మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ వేరే శాంపుల్స్ తీసుకొని చేశారు. ఎంతమంది దగ్గర ఆధార్ ఉన్నాయి, ఎంతమంది దగ్గర ఇవి ఉన్నాయని అన్నీ చేసి వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఎన్నికల సంఘం సక్రమంగా చేస్తుందంటే ప్రజలు ఇస్తున్నటువంటి ఆన్సర్ చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉన్నది. సో ఇన్ని ఆరోపణలు మీరు విన్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఫండమెంటల్గా అంటే విజిబుల్గా కనపడే, తర్వాత చర్యలు తీసుకుంటారా లేదా కాదు. ఎన్నికల కమిషనర్ నోటి నుంచి రాహుల్ గాంధీని అఫిడవిట్ అడుగుతున్నప్పుడు ఒక అసెంబ్లీకి 6 పార్లమెంట్ నియోజకవర్గాల అవకతవకలు రాహుల్ గాంధీ ఓట్లు రాసుకోడు కదా. ఏది జరిగిన ఎన్నికల సంఘం ద్వారానే కదా జరగాలి. ఇందాక అన్నారు శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదని. ఆ రకంగా స్పందించకుండా అనురాగ్ ఠాకూర్నేమో అఫిడవిట్ అడిగారు, రాహుల్ గాంధీని అడుగుతారు. ఇందాక గఫూర్ గారు చెప్పారు, ఓటర్ల జాబితాలో తప్పులు ఉండటం సహజం, అది 1% 1/2% ఉంటాయి. ఎన్నికల సంఘం ఆ వినమ్రంగా అయ్యా ఏమన్నా మా దృష్టికి తీసుకురండి, మేము వాటిని సరిచేసే ప్రయత్నం చేస్తామంటే ఆ హోందాతనం, ఆ గౌరవం గబక్కన ఎన్నికల సంఘం ఏదైనా అనాలన్నా భయపడతారు. అలా కాకుండా ఎందుకు ఎదురుదాడిని ఎంచుకున్నారు? ఎందుకు ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా డొంక సమాధానాలు, డొల్ల సమాధానాలు చెప్పారంటే ఏం చెప్తారు? శ్రీనివాస్ గారు, మీకు అక్కడ ఉన్నటువంటి ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా, ముఖ్యంగా వివి రావు గారు చాలా ఎలక్షన్ పైన చాలా రోజుల నుంచి పనిచేస్తున్నారు మా మిత్రులు వివి రావు అండ్ వీక్షకులు. రాజ్యాంగం ఇచ్చినటువంటి గొప్ప అవకాశం మన ఓటు హక్కు సార్. చాలా దేశాల్లో మహిళలకు కూడా చాలా రోజుల వరకు ఓటు హక్కు లేదు. మన దేశం గొప్ప పరిణితి చెందిన దేశంగా ముఖ్యంగా అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం. రాజ్యాంగంలో రాజ్యాంగబద్ధ సంస్థల్ని మనం అంబేద్కర్ గారు ఏర్పాటు చేశారు. సుప్రీం కోర్టు కావచ్చు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కావచ్చు, కాగ్ కావచ్చు, స్టేట్ కమిషన్స్, ఇవన్నీ కూడా ప్రజలు చాలా ప్రతిష్టగా సంస్థలు. ఇవి రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సినటువంటి సంస్థలు, రాజకీయ సంబంధం లేని సంస్థలు, ప్రజాస్వామ్యానికి వెన్నెముకగా ఉన్నటువంటి సంస్థలు. ఇట్లాంటి సంస్థలకి రాజకీయాల సంస్థలు రాజకీయాలు ఆపాదించడం అంటే ఆ సంఘాల సంస్థల యొక్క ప్రతిష్టను ఒక రకంగా దిగదార్చడం. ఒక మాట నేను చెప్పదలుచు, ఎలక్షన్ కమిషన్ అంటే ఒక కమిషనర్స్ ఉంటారు ఢిల్లీలో, లేదా సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు, స్టేట్ ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. నేను సుదీర్ఘ కాలం గవర్నమెంట్ సర్వీస్ లో పనిచేసి కొన్ని సందర్భాల్లో ఎలక్షన్ ఆఫీసర్ గా, రిటర్నింగ్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ గా పనిచేసిన అనుభవంతో సార్, సాధారణంగా ఎలక్షన్ కమిషన్ కి స్వతహాగా తనకంటూ ప్రత్యేకమైనటువంటి స్టాఫ్ ఉండరు, సిబ్బంది ఉండరు.
ఆ సందర్భాన్ని బట్టి ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి రూరల్ అయితే రెవెన్యూ సిబ్బంది పైన ఆధారపడతారు, మున్సిపాలిటీ అయితే మున్సిపల్ సిబ్బంది పైన ఆధారపడతారు. అది ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ కు వచ్చినా గానీ ఎలక్షన్ లేకున్నా సరే సాధారణంగా ఎన్యుమరేషన్ అయినప్పుడు ఓటర్ ఎన్యుమరేషన్ ఎవరు చేస్తారు? డైరెక్ట్ స్టేట్ వచ్చి ఎలక్షన్ కమిషన్ చెయ్యరు. ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాష్ట్ర సిబ్బందే ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి ఎన్యూమరేషన్ అనేది ఓటర్ ఎన్రోల్మెంట్ అనేది జరుగుతుంది. ఒక ప్రశ్న సార్, అంటే మిమ్మల్ని ఆపుతున్నది మన్నించాలి. ఇప్పుడు అఖిలేష్ యాదవ్ ఇదే అడిగాడు మొన్న. మేము 18,000 అఫిడవిట్లు ఇస్తే గతంలో ఎంతమంది మీద చర్యలు తీసుకున్నారు? యూపీలో గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎన్నికల సంఘం ఇట్లా ఒక డిఈఓను డిస్ట్రిక్ట్ లెవెల్ ఎలక్షన్ ఆఫీసరు కింద ఉన్న వాళ్ళు తప్పులు చేశారంటే ఎంతమంది మీద చర్యలు తీసుకున్నారు? గత 10-12 ఏళ్లుగా ఒక్క అధికారి మీద ఒక్క చర్య ఉందా? ఇప్పుడు ఎన్నికల సంఘం ఒక బాధ్యత అప్పగిచ్చినప్పుడు వాళ్ళు తప్పుగా చేస్తే, ఉద్దేశపూర్వకంగా తప్పు చేస్తే చర్యలు తీసుకునే అధికారం ఎన్నికలు అయితే అసలు ఓటర్ లిస్ట్కి ఎలక్షన్ కమిషన్కి సంబంధం లేదనుకోవాలి. ఎవడో తయారు చేసిస్తే వాళ్ళు ముద్రేస్తున్నారు అనుకోవాలి. కాదు కదా విట్ల గారు, మీకు తెలుసు కదా, ఒక బాధ్యత, వాళ్ళకి ఒక అధికారం ఉంటుంది, వాళ్ళు చెప్పినట్టు నియమబద్ధంగా చేయాలి, దాని కలెక్టర్లు ఉంటారు, కింద వ్యవస్థ ఉంటుంది, వీళ్ళందరికీ వాళ్ళంతా ఎన్నికల సంఘానికి జవాబుదారీ కదా. ఎన్నికల సంఘం బాధ్యత లేదంటే ఎట్లా కూరుతుంది సార్? నేను అదే చెప్తున్నా సార్, ఎన్నికల కమిషన్ కి ఎప్పుడు బాధ్యత ఉంటాయంటే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్న రోజు, ఎలక్షన్ కోడ్ ఇచ్చిన రోజు మొత్తం ఎంటైర్ స్టాఫ్ ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ చేస్తారు. ఈవెన్ ట్రాన్స్ఫర్స్ వాళ్ళపైన డిసిప్లిన్ యాక్షన్ కి. ఎలక్షన్ ఒకసారి అయిపోయింది అనుకోండి, వాళ్ళంతా ఆయా రాష్ట్రాల సిబ్బంది. అంతేందుకు సార్, ఇంతకుముందు ప్రకాష్ రెడ్డి ప్రకాష్ సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, చెప్పండి. ఒక 30 పర్టికులర్ గా రోహిత్ బర్మా వచ్చి 30,000 ఎన్రోల్ చేసుకున్నారని చెప్పి డేటా ఇస్తే మేము ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్. ఎలక్షన్ కమిషన్ మున్సిపల్ కమిషన్ రాసింది, మున్సిపల్ కమిషనర్ రాసింది, ఆ డిప్యూటీ కమిషనర్ రాసింది. కింద స్టేట్ ఆఫీసర్ సంబంధించిన వస్తే 30,000 మందిని ఇది ఎట్లా వచ్చింది, 30 మంది ఇతరులు ఎట్లా వచ్చిన వాళ్ళు చూసారు ప్రత్యక్షంగా. వచ్చిన తర్వాత ఏం యాక్షన్ తీసుకున్నారు? ఎవరి మీద తీసుకోలేదు. ఎందుకంటే సరే యాక్షన్ తీసుకుపోయారు కాదు సార్, యాక్షన్ తీసుకుపోయినా పేర్లు తొలగించారా అదన్నా చెప్పాలిగా. విట్ల గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. విఠల్ గారు మీ వాయిస్ రావట్లేదు, మన్నించాలి, మళ్ళీ తీసుకుంటాను, మీది వాయిస్ కట్ అవుతుంది. వీరరావు గారు, అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఇది విఠల్ గారు వాయిస్ రాగానే తీసుకుంటాను. అఫిడవిట్లు ఒక పక్కేమో ఇవ్వమని అడుగుతారు, అఫిడవిట్ ఇచ్చిన వాటిలో చర్యలు ఉండవు. మామూలుగా మీరు నేను ఇస్తే రిప్రజెంటేషన్ తీసుకుని ఇందా ఓపీ రావత్ గారు అదే చెప్పారు, తెలంగాణ నుంచి హైదరాబాద్లో దొంగ ఓట్లు ఫేక్ అడ్రస్తో ఉన్నాయని చెప్పి మాకు కంప్లైంట్ వస్తే 24 టీములు పెట్టి 24 గంటలు రిజాల్వ్ చేసాం. ఎన్నికల సంఘం ప్రవర్తించే తీరు అలా ఉంటుంది, ఎదురుదాడి చేయదు. ఈ ధోరణి వదిలేసి మన 150,000 మందికి మీరు నోటీసులు ఇవ్వమంటారా? ఓటర్ల భుజాల మీద పెట్టి రాజకీయ యుద్ధం చేస్తారా? ఓటర్లను అవమానిస్తారా? లేదా ఎన్నికల సిబ్బందిని, కోట్ల మంది ఎన్నికల సిబ్బందిని అవమానిస్తారా? ఇవి రాజకీయ నాయకులు ఎన్నికల ప్రసంగాల్లో లేదు బహిరంగ సభల్లో మాట్లాడే భాష. ఒకసారి విట్ల గారు మీ ఒకసారి మాట్లాడండి. విట్ల గారు మాట్లాడండి. ఎస్, నేనేమంటే సమస్య ఎక్కడ వచ్చిందంటే బీహార్ ప్రభుత్వానికి అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ కు చాలా రకాల కాంప్లైంట్స్ వచ్చినాయి. చనిపోయిన వాళ్ళ ఓట్లు ఉన్నాయి. ఒక నియోజకవర్గంలో అయితే కిషన్ గంజ్ అనే నియోజకవర్గంలో వెస్ట్ బెంగాల్ బార్డర్ లో ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఓట్లు మైనారిటీ ఓట్లు 15% ఉంది ఒక 15 ఏళ్ల కింద. ఇవాళ 65% మైనారిటీ ఓట్లు ఎట్లా వచ్చినాయని లోకల్ అనేక మంది సంస్థలు నాయకులు ఎంక్వైరీకి రాస్తే అక్కడ ఫేక్ ఓట్లు అని తేలినాయని తెలిసింది. అట్లా అక్కడ మొత్తం బీహార్ గా స్పెషల్ SIR నిర్వహిస్తుంది, స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ కింద. చాలా పెద్ద ఎత్తున చనిపోయిన ఓట్లున్నాయి, రకాల ఓట్లున్నాయి. ఎలక్షన్ కమిషన్ కాదు విట్ల గారు, ప్రతిరోజు బీజేపీ నాయకుల డిబేట్లో అక్కడ విదేశాల నుంచి అక్రమంగా వలస వచ్చిన వాళ్ళు ఉన్నారు, విదేశస్తులు కోటీమంటారని మీరంతా మాట్లాడతారు. ఎన్నికల సంఘం 65 లక్షలు తీసేసామని చెప్పింది. వీటిలో ఒక్కటైనా విదేశస్తుడు కాబట్టి తీసేసామని చెప్పింది ఉందా? మీరు చెప్పండి. ఎవరు ఎంక్వైరీ చేశారు సార్? ఇప్పుడు 65 లక్షల మంది వెబ్సైట్ లో పెట్టింది సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం. అవన్నీ కూడా వెబ్సైట్ ఎంక్వైరీ. కాంగ్రెస్ నాయకులు వాళ్ళ రాహుల్ గాంధీ చేయాల్సింది ఏంటంటే 65 లక్షల మందిని ఎవరున్నారు, ఎందుకు తొలగించారు, చనిపోయిన వాళ్ళని తొలగించారు, నిజంగా బతికున్న వాళ్ళు తొలగించారంటే సుప్రీంకోర్టు ఉంది. ఎలక్షన్ కమిషన్ తప్పు చేస్తే అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండదు. అది కాదు సార్, నా ప్రశ్న మళ్ళీ అడుగుతున్నాను విట్ల గారు. ఎన్నికల సంఘం మీరంతా
అక్కడ విదేశస్తులు వచ్చారు, రోహింగ్యాలు వచ్చారు, బంగ్లాదేశ్ నుంచి ముస్లిమ్స్ వచ్చారు, లేదా మరొకళ్ళు వచ్చారని మీరు ఎలిగేషన్ చేస్తున్నారు. మీరే కిషన్గంజ్లో భారీగా దొంగ ఓట్లు, విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఓట్లు చేరిని అని చెప్తా ఉన్నారు. ఎన్నికల సంఘం, నేను ఎన్నికల సంఘందే ప్రామాణికత 65 లక్షలు తప్పుగా తీశారు కూడా అట్లా. ఆ 65 లక్షల్లో 22 లక్షల మంది చచ్చిపోయారన్నారు, 7 లక్షల మంది డూప్లికేట్ ఉన్నాయన్నారు, ఓ 36 లక్షల మంది వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయారన్నారు. ఈ కేటగిరీలో ఒక 50,000 మంది విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారని రాయాలి కదా, కనీసం ఒక్క పేరు కూడా లేదు కదా. ఒక మాట చెప్తున్నాను నేను, డెఫినెట్ గా వాళ్ళు ఇప్పుడు పబ్లిక్ డొమైన్ లో పెట్టారు, వెబ్సైట్ లో పెట్టారు, ఎవరు కంప్లైంట్స్ ఉన్నారో వారికి రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సాధారణంగా ఎలక్షన్ కమిషన్ లో అనేక లోపాలు, నేను లోపాలు తప్పు పట్టట్లేదు, లోపాలు ఉన్నాయని చెప్తున్నాను. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ శ్రీనివాస్ సార్, మీకు బాగా తెలుసుంటారే, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఒక డేట్ లో జరుగుతాయి, ఒక ఫేజ్ లో జరుగుతాయి. తెలంగాణ ఎన్నికలు ఒక ఫేజ్ లో జరుగుతాయి. తెలంగాణ ఎన్నికలు ముందు జరుగుతాయి, ఆంధ్రప్రదేశ్ లో తర్వాత జరుగుతాయి. తెలంగాణ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు దాదాపు ఒక 25 లక్షల మంది హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రాంతానికి పోయి ఓట్లు వేసిన సందర్భాలు ఉన్నాయని మనం పబ్లిక్ రాసుకున్నాం, చర్చించుకున్నాం, మీడియాలో డిస్కస్ చేసుకున్నాం. ఎట్లుంటాయి ఓట్లు? తెలంగాణ ఓటు ఎట్లుంటది, ఇక్కడ ఓటు వేస్తారు, ఆంధ్రాలో ఓట్లు వేస్తారు. అంటే ఇది సరిదిద్దాల్సిన అవసరం లేదా? ఇట్లా ఉండాలా? ఇవాళ సుప్రీంకోర్టు దురదృష్టం ఏంటంటే ఆధార్ కార్డు లింక్ చేసి ఈ సమస్య వచ్చేది కాదు. ఆధార్ కార్డు లింక్ చేయదు, అథెంటిక్ తీసుకోవద్దనే సందర్భం. మరి ఏదో ఒక పరిష్కారం, స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ చేయాలా వద్దా? కాంగ్రెస్ ఎవరు వద్దంటలేదు సార్, కానీ ఎన్నికల ముందు ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు యోగేంద్ర యాదవ్ నిన్న మాట్లాడుతున్నారు, గతంలో మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్ లో దేశమంతా ఎస్ఐఆర్ చేస్తున్నా, అక్కడ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి చేయలేదు అని చెప్తున్నారు. ఎన్నికలు ఉన్నాయి కాబట్టి చేయలేదు, ఇక్కడేమో ఎన్నికలు ఉన్న దగ్గరే ప్రత్యేకంగా మీరు ఎస్ఐఆర్ స్టార్ట్ చేస్తున్నారు. అది సమస్య, తేడా అది. విట్ల గారు, లాస్ట్ డే వరకు నా విట్ల గారు సారీ ఓటు లేదంటే ఎలక్షన్ కమిషన్ 1 డే బిఫోర్ కూడా ఎలక్షన్ కమిషన్ ఓటు వేస్తారు, ఓటు యాడ్ చేస్తుంటది. అదే నిరంతర ప్రక్రియ ఎలక్షన్ కమిషన్ చేయాల్సింది, ఒక రోజుతో కాదు, అది ఎప్పటికప్పుడు చేస్తా ఉంటది. దాన్ని తప్పు పడుతున్నారా, సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? చనిపోయిన ఓట్లు ఉండాలా, తీసేయాలా వద్దా? ఎవరు వద్దంటలేదు సార్, కానీ బతికున్న వాళ్ళని చంపేబాకండి అని ప్రతిపక్షాలు అడుగుతున్నది. 1% ఉంటుంది సార్, నేను చెప్తున్నా. ఎక్కడ 1-2% గ్యారెంటీ ఉంటది. చనిపోయిన వాళ్ళు ఓట్లు తిట్టినే ఉంటాయి, బతికిన వాళ్ళే పోయినే ఉంటాయి. అది అవకాశం ఇచ్చారు కదా. మళ్ళీ మీరు కేవలం ఇది మేము టెంటేటివ్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేస్తున్నాం, దీని మీద ఆబ్జెక్షన్ కాదు సార్. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు కూడా ఒక రాజకీయ పార్టీ తరఫున చాలా తీవ్రమైన పోరాటం చేస్తారు. ఎక్కడ ఎంఐఎం దొంగ ఓట్లు వేసుకుందని మీకు సమాచారం వస్తుంది, అక్కడ పోల్ పర్సెంటేజ్ పెరుగుతుంది. మీరు సీసీటీవీ ఫుటేజ్ అడుగుతారా, అడగరా? డెఫినెట్ అడుగుతాం, ఎందుకు అడగం సార్? మరి అదే సీసీటీవీ ఫుటేజ్ అడిగితే ఎన్నికల సంఘం ఏమంటున్నారు? ఎన్నికల సంఘం ఏమంటున్నారు? ఆ అక్కలయ్యి, చెల్లెళ్ళయ్యి, అమ్మలయ్యి సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వమంటారని ఎలక్షన్ కమిషన్. మరి దేనికి తీస్తారు సీసీటీవీ ఫుటేజ్? ఎలక్షన్ కమిషన్ కొన్ని పరిమితులు ఉంటాయి, వాళ్ళు ఇవ్వమన్నప్పుడు ఏడుకోవాలి సార్, సుప్రీంకోర్టు పోవాలి కదా. మొత్తం రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎలక్షన్ కమిషన్ యొక్క ప్రతిష్టను, క్రెడిబిలిటీని మనం సంపేద్దామా? షోర్ అని అంత పెద్ద రాహుల్ గాంధీ కంటే 30 రెట్లు ఎక్కువ అనురాగ్ ఠాకూర్ చంపాడు సార్. మీరు మర్చిపోతున్నారు విఠల్ గారు. రాహుల్ గాంధీ ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాల్లో తప్పులు పెడితే అనురాగ్ ఠాకూర్ గారు 5 పార్లమెంట్లు అంటే 35 అసెంబ్లీ నియోజకవర్గాలు ప్లస్ ఇంకొక అసెంబ్లీ మొత్తం 36 రెట్లు ఎక్కువ చంపింది అనురాగ్ ఠాకూర్ కదా. ఆయన ఎందుకు అఫిడవిట్ అడిగారు? ఆయన కూడా అడగాలని నేను అడగట్లేదు కదా. రేపో మాపో ఆయన కూడా ఎలక్షన్ కమిషన్ రేపో మాపో నోటీస్ ఇస్తుంది, ఆయన కూడా అఫిడవిట్ అడుగుతుంది. అది ప్రొసీజర్ సార్. ఎలక్షన్ కమిషన్ అనేది అందరికి ఒకటే, అఫిడవిట్ ఇవ్వాల్సి డెఫినెట్ గా కంప్లీట్ చేసినప్పుడు అఫిడవిట్ అడుగుతుంది. విఠల్ గారు ఇవ్వాలన్నారు. నిన్న ఎన్నికల చీఫ్ కమిషనర్ మాట్లాడారు, రాహుల్ గాంధీ అఫిడవిట్ ఇవ్వకపోతే క్షమాపణ చెప్పాలి అంటున్నాడు, లేదంటే అవన్నీ బేస్లెస్ అంటున్నాడు. కనీసం అదే పాయింట్ అనురాగ్ ఠాకూర్ విషయంలో కూడా చెప్పాలి కదా, నోరు మెదపలేదు కదా. అఫిడవిట్ ఇష్యూ ఎందుకు తీసుకుంటారు అంటే ఎలక్షన్ కమిషన్ మీరు చెప్పేది వాస్తవం. ఇప్పుడు కోర్టులో ఒక ప్రొసీడింగ్స్ ఉంటుంది సార్. కోర్టులో ప్రొసీడింగ్స్ ఏముంటది? మీరు అన్ని నిజాలే చెప్తున్నారా, అబద్ధాలు చెప్తున్నా, ముందుగా ఒక జడ్జి అడుగుతారు కదా. అట్లా అఫిడవిట్ మీరు చెప్పే అన్ని వాస్తవాలా కాదని ఒక అఫిడవిట్ ఇస్తే తప్పేంది. అది అనురాగ్ ఠాకూర్ ఇవ్వాలి, రాహుల్ గాంధీ గారు కూడా. ఇప్పుడు మీరే కాదు సార్, మీరే బోల్డ్ అని కంప్లైంట్ కాదు విఠల్ గారు, మీరే బోల్డ్ అని కంప్లైంట్ ఎన్నికల సంఘానికి ఇచ్చారు. రిప్రజెంటేషన్ ఇచ్చారా, అఫిడవిట్ ఇచ్చారా? మేము ఫస్ట్ రిప్రజెంటేషన్ ఇస్తాం సార్, తర్వాత వాళ్ళు నోటీస్ ఇస్తారు అఫిడవిట్ ఇవ్వమని. అఫిడవిట్ అంటే అర్థమైంది మీరు చెప్పిన వాస్తవాలు నిజమా కాదని. కరెక్ట్, మరి అదే అనురాగ్ ఠాకూర్ కూడా అడగాలి కదా అన్న. నేను తప్పట్లా, అనురాగ్ ఠాకూర్ కూడా రేపో మాపు అడుగుతారు సార్. ఓకే రైట్ సార్, మళ్ళీ వస్తాను విఠల్ గారు.
వీరరావు గారు అంటే మీరు చాలా సందర్భాల్లో అంటే ఎన్నికల సంఘం మీద అభిశంసన పెట్టేదాకా పరిస్థితి, రామకృష్ణ గారు ఇస్తాను ఒక్క నిమిషం, పరిస్థితి వెళ్తూ ఉంది. అంటే ఎన్నికల సంఘం స్పందించిన తీరు, మీరు చాలా పెద్ద ఇష్యూ మీద పనిచేశారు, ఈవీఎంల మీద. ఇలా మీ మీద దాడో లేకపోతే మీరు క్షమాపణ చెప్పాలన్న పరిస్థితి కానీ, మీకు సహకరించి ఉండొచ్చు సహకరించకపోయి ఉండొచ్చు వేరే విషయం, కానీ ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఎదుర్కొన్నారా వీరరావు గారు? ఎగ్జాక్ట్లీ శ్రీనివాస్ గారు, నేను కూడా ఈ సిచ్యువేషన్ ఎదుర్కొన్నాను. ఎప్పుడైతే నేను సుప్రీం కోర్టుకి వెళ్ళి నేను ఎప్పుడైతే ఈవీఎం సంబంధించినటువంటి ఒక 50 ప్రశ్నలు సంధించిన తర్వాత వాళ్ళు సమాధానం ఇవ్వలేని పరిస్థితిలో అప్పుడు ఉన్నటువంటి బాలకృష్ణన్ గారు నాకు ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఏంటంటే మీరు వెళ్ళి క్లారిఫై చేయండి, ఇది చాలా సీరియస్ అలిగేషన్స్ ఉన్నాయని చెప్పినప్పుడు ఆనాడు నవీన్ చావ్లా గారు ఉన్నారండి అక్కడ. అయితే ఇదే సిచ్యువేషన్ ఈ రోజు ఇప్పుడున్నటువంటి ఎలక్షన్ కమిషనర్ గారు ఎట్లా రియాక్ట్ అయ్యారో ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టేసి ఇమ్మీడియట్ గా ఒక సుప్రీం కోర్టు ఇచ్చిన డైరెక్షన్ ను కూడా పక్కన పెట్టి ఆయన మాట్లాడిన తీరు ఏంటంటే, వీవీరావు గారు మీరు ఏదో తన సొంత ప్రాబల్యం కోసం మాట్లాడుతున్నాడు, ఏదో సెన్సేషన్ కోసం అని మాట్లాడాడు. ఆ తర్వాత అది మాట్లాడడం వల్ల వీవీరావు అనే అతనికి అసలు అప్పటివరకు ఎవరు తెలియదు, ఒక 2 తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళి ఢిల్లీలోకి వెళ్ళిన వ్యక్తికి సడన్ గా సుప్రీంకోర్టు నుండి బయటకు వచ్చిన తర్వాత ఈ స్టేట్మెంట్ ఆయన ఇవ్వడం ద్వారా మొత్తం దేశంలో ఉన్న పార్టీలన్నీ కూడా ఆ రోజు నాకు సపోర్ట్ చేసేది. దాంట్లో ఫస్ట్ అద్వానీ గారు ఉన్నారు, సుబ్రహ్మణ్య స్వామి గారు, జీవన్ నరసింహారావు గారు ఉన్నారు. అయితే అప్పుడు ఏమైంది, ఎలక్షన్ కమిషనర్ అప్పటి నుండి దాన్ని రాజకీయంగా వ్యవహరించడం మొదలు పెట్టారు. అయితే ఆ సిచ్యువేషన్ లో నాకు ఒక స్టేజ్ లో ఏం చేశారంటే, నేను ఏదైతే ఛాలెంజ్ ఇస్తారు ఈవీఎం ను మీరు వచ్చి లోపల మాకు ట్యాంపర్ చేసి చూపించమండి అన్నప్పుడు మేము ప్రోటోకాల్ తీసుకున్నాము, లోపలికి వెళ్ళి చూపించే ప్రయత్నంలో మేము రిప్లై ఇచ్చేప్పుడు ఒకటే అన్నాం, మీరే మాకు పార్టీ ఈ ఇష్యూకి, కాబట్టి మేము వచ్చి మీ ముందు మేము ప్రదర్శించినప్పుడు మీరు పార్టీ కాబట్టి మీరు దాన్ని ఎస్ఆర్ నో అని చెప్పే బదులు మాకు ఒక మధ్య అడ్జుడికేటర్ కావాలని అడిగాం. నందన్ నీలేకిని కానీ ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కావాలని అడిగితే వాళ్ళు ఒప్పుకోకుండా వాళ్ళు ఏం చేశారంటే ఇలాంటి ప్రోటోకాల్ పంపిన తెల్లారి ఇక్కడ ఈసీఎల్ బిఎల్ కంపెనీ నుండి నాకు ఒక నోటీస్ ఇచ్చారు. మేము ఈవీఎం సప్లయర్స్, ఈ దేశంలో ఉన్న డిఫెన్స్ కూడా మేము సప్లై చేస్తున్నాము, మా క్రెడిబిలిటీ దెబ్బకొట్టే విధంగా మా బిజినెస్ కు అడ్డంగా మీరు దేశ ద్రోహం చేస్తున్నారు, మీకు 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తున్నామని నాకు ఒక నోటీస్ ఇచ్చారు. అయితే అసలు మాకు ఆశ్చర్యం ఏంటంటే మేము అడిగింది ఎలక్షన్ కమిషన్, ఈయన ఒక సప్లయర్ మాత్రమే ఈసీఎల్ బిఎల్, కానీ ఇలాంటి వ్యవహారం ఎందుకు నడుస్తుందని చెప్పి అప్పుడే ఇమ్మీడియట్ గా మీలాంటి మిత్రుడిని నేను సంప్రదించినప్పుడు ఆయన ఒక ప్రశ్న వేశారు, అరే అసలు ఓనర్ ఈసీఏలా లేకపోతే ఎలక్షన్ కమిషన్ అని అడిగారు. అదే ప్రశ్న మేము వేసినప్పుడు ఇమీడియట్ గా ఎలక్షన్ కమిషన్ మళ్ళీ సర్దుకొని మమ్మల్ని లోపలికి పిలిచిన సంఘటన మీ అందరికి తెలుసు. అంటే ఇలా అడుగడుగున ఏదైతే మేము ఎక్స్ప్లోర్ చేయడానికి లోపలికి వెళ్ళినప్పుడు మమ్మల్ని మధ్యలో ఆపేసి, అంటే ఒక సర్వేలెన్స్ కెమెరాల్లో 10 మంది పార్టీల ప్రతినిధుల మధ్యలో ఈసీఎల్ బిఎల్ కంపెనీ 3 చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ ఉన్నప్పటికీ కూడా మధ్యలో ఒక పేటెంట్ రైట్స్ ఇష్యూ పెట్టి ఏదైతే ప్రోటోకాల్ మేము స్టార్ట్ చేసి చూపిస్తామన్నప్పుడు దాన్ని సడన్ గా ఆపేసి ఇమీడియట్ గా పేటెంట్ రైట్ ఇష్యూ తీసుకొచ్చి మమ్మల్ని ఆపి బయటికి పంపించారు. అయితే అక్కడికి సుబ్రహ్మణ్య స్వామి గారు చెప్పారు అసలు ఇలాంటి విషయాల్లో పేటెంట్ రైట్స్ వర్తించమని. ఆ తర్వాత మాకు అవకాశం ఇవ్వకుండా ఏదైతే లేవనెత్తిన అంశాన్ని నోరు మూయించడానికి మా మీద బాంబే కోర్టులో కేసు పెట్టారు. ఒరిజినల్ ఈవీఎం మేము ట్యాంపర్ చేసి చూపించాం, మీకు తెలుసు TV9 లో. సో ఇలాంటి పుంతలు అనేది ఎలక్షన్ కమిషన్ లో అడుగడుగునా ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఎప్పుడైతే వీక్ కమిషనర్స్ వస్తారో ఎలక్షన్ కమిషన్ లో, అయితే వీక్ కమిషనర్స్ ఎందుకు వస్తారంటే రాజకీయ పార్టీలు ఎవరైతే ఏ రోజు బీజేపీ ఇప్పుడే చెప్పారు రామకృష్ణ గారు, ఎవరైతే బీజేపీ కాంగ్రెస్ మీద దాడి చేసిందో ఆనాడు ఒక బుక్ కూడా రాశారు. ఆ బుక్ లో ఫస్ట్ పేజ్ లో రాసుకున్నారు జీవన్ నరసింహారావు గారు, ఈ మ్యాటర్ అంతా కూడా వీవీరావు గారు ఇచ్చింది, థ్యాంక్స్ టు హిమ్ అని రాసుకున్నారు. మరి వారు అధికారంలోకి వచ్చిన తర్వాత రిఫార్మ్ చేయడంలో వాళ్ళు విఫలమయ్యారు. కాబట్టి అన్ని పార్టీలు కూడా ఎందుకు ఇది అవుతుంది అనేది కూడా నేను చెప్పదలుచుకున్నా ఒక నిమిషంలో శ్రీనివాస్ గారు. ఇది ఎందుకు జరుగుతుందంటే పార్టీలలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు, పార్టీ ఫండ్ ట్రాన్స్పరెంట్ గా లేదు, వాళ్ళ వ్యవహారం అంతా కూడా గుత్తాధిపత్య ధోరణిలో ఉంది. ఒకవేళ కనుక ఎలక్షన్ కమిషన్ కు పూర్తి అధికారాలు నిధులు ఇస్తే ఇది ఒక భస్మాసుర అస్త్రంగా మారి వాళ్లే దెబ్బతినే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది ఏమైనా కూడా ఇలాంటి ఎలిగేషన్స్ వేసి పబ్బం గడుపుకునే స్థితిలో ఉంది. కాబట్టి ఏ రోజు కూడా పార్లమెంట్ లో గానీ అసెంబ్లీలో గానీ ఎక్కడ కూడా చర్చ జరగలేదు. ఊరికే మీడియాలలో హడావిడి ఒకరి మీద ఒకరు చేస్తున్నారు. నేను ఎలక్షన్ కమిషనర్స్ ను అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా వాళ్ళు వ్యక్తిగతం కన్నా ఎక్కువ వాళ్ళు ఒక ప్రైవేట్ వ్యక్తుల్లాగానో లేకపోతే
ఒక మామూలు ఆఫీసులలో క్లర్కుల్లాగా వ్యవహరించే తీరును నేను ఎండగడుతున్నాను. దీనికి ప్రధాన కారణం ఎలక్షన్స్ లో రావాల్సిన రిఫార్మ్స్ రావడం లేదు. ఏదైతే వ్యవస్థీకృతంగా బలంగా ఉండాల్సినటువంటి ఎన్నికల కమిషన్ ను ఎవరు బలపరచడం లేదు. ఆనాడు కాంగ్రెస్ బలపరచలేదు, ఈ రోజు బీజేపీ బలపరచడం లేదు. దీన్ని మేము పదే పదే కూడా జరగాలి. గఫూర్ గారు, అభిశంసనల పర్వం మొదలైంది అనుకోవచ్చా? మొన్నే హైకోర్టు న్యాయమూర్తి మీద అభిశంసన, ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషన్ మీద అభిశంసన పెట్టే పరిస్థితి కనపడతా ఉంది. అంటే అంటే ఎలా అది వ్యవస్థల ప్రతిష్ట దిగజారుతున్నది అనుకోవాలా, లేదు ప్రభుత్వాలు కానీ ఆయా వ్యవస్థలు కానీ తిరిగి వాటి ప్రతిష్టను నిలబెట్టుకునే ప్రయత్నం ఏమన్నా చేస్తాయా? మీకేమనిపిస్తుంది ఒక సీనియర్ పొలిటీషియన్గా? శ్రీనివాస్ గారు, వివి రావు గారు చెప్పింది చాలా వరకు బాగానే ఉంది. లాస్ట్ లో ఒక మాట ఏమన్నారంటే ప్రభుత్వాలు బలపరచడం ఎలక్షన్ కమిషన్ అని, కానీ సరైనది కాదండి. ఎందుకంటే ఇప్పుడు రామకృష్ణ గారు ఇంతకుముందు చెప్పారు, ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం తనకు అనుకూలంగా తెచ్చుకోవడానికే చట్టంలో మార్పు చేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్యానెల్ లో ఉంటే ఏంటంటే నష్టము? ఉండాలి కదా, న్యూట్రల్ గా ఉన్నదని కూడా అనిపించుకోవాలిగా. మరి ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషన్ చీఫ్ సుప్రీంకోర్టు జడ్జి ఉంటే అది ఫేర్ గా ఉంటాడు కదా, ఎవరిని తీసుకోవాలా ఏమిటి అనేది మొత్తం ట్రాక్ రికార్డ్ చూస్తారు కదా. కాబట్టి జడ్జి గారు లేదు, మేము మంత్రులం ఇద్దరు ఉంటాము అనేటువంటి పద్ధతిలో మార్చుకోవడమే కాన్స్పిరసీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ లేదా కేంద్ర ప్రభుత్వం ఒక దురుద్దేశంతోనే ఈ చట్టాల్లో మార్పులు అవన్నీ చేసింది అనేది నేను భావిస్తున్నాను. ఇప్పుడు పాయింట్ ఏమంటే ఒక సెంటెన్స్ నేను చదువుతానండి. ఇప్పుడు ఎస్ఐఆర్ లో నేను గూగుల్లో సెర్చ్ చేస్తే ఎస్ఐఆర్ సంబంధించి డాక్యుమెంట్స్ అని ఒక చిన్న ఒక లైన్ ఉంది. ఓటర్స్ మే నీడ్ టు ప్రొవైడ్ డాక్యుమెంట్స్ టు ప్రూవ్ దేర్ సిటిజన్షిప్ అండ్ ఎలిజిబిలిటీ. సిటిజన్షిప్ ఎవరైనా చూడాల్సింది బిఎల్ఓ చూస్తాడా? అవును, బిఎల్ఓ అనేది స్మాల్ ఆఫీసర్. యాక్చువల్లీ ఇప్పుడు బిఎల్ఓలు నాట్ రికమెండెడ్ అని రాస్తేనే తీసారని ఒక పెద్ద చర్చ నడుస్తుంది సార్. అదే కదా, ఇప్పుడు బిఎల్ఓ లెవెల్లో కనుక తమకు అనుకూలమైన మనుషులను పెట్టుకుంటే ఎవరెవరు తీసేలా? ముస్లింస్ ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, ఎవరు విఠల్ గారు కిషన్ గంజ్ లో 70% అయినారు, 60% అయినారు. అది ప్రూవ్ చేయండి. దానికి కావాల్సింది మీరు రోహింగ్యాలు వచ్చినారా, ఇంకోరు వచ్చినారా, మీరు సెంట్రల్ గవర్నమెంట్ పోండి, మీరు హోమ్ మినిస్టర్ పని అదే కదా. అంతే తప్ప దానికి ఓటర్ లిస్ట్ ఎక్కడ ముడి పెడతారండి? అంటే ఓట్లు వచ్చే సందర్భంలో మీకు అనుకూలంగా ఎవరైతే ఓటేస్తారో వాళ్ళ పేర్లు మాత్రమే పెట్టుకుంటారా? మీకు వ్యతిరేకంగా పేర్లు తీస్తారా? ఒక రాజ్యాంగ సంస్థ యొక్క ప్రతిష్టను ఉద్దేశపూర్వకంగా దిగజార్చడం కాదా ఇది? కాబట్టి ఇప్పుడు సార్ సిబిఐని గురించి సుప్రీంకోర్టు కామెంట్ చేసింది, పంజరంలో చిలక. ఈడీని గురించి సుప్రీంకోర్టు చెప్పింది. అసలు ఎవడయ్యా మీకు అధికారం ఇచ్చింది? లేని విషయాల్లో మీరు జోక్యం చేసుకొని పోతున్నారు అని. కాబట్టి రాజ్యాంగ సంస్థలన్నింటినీ తమకు అనుకూలంగా మార్చుకోవడం అనేటువంటిది ఈ రోజు జరుగుతున్నటువంటి ఒక కాన్స్పిరసీ. ఇది దేశానికి ప్రమాదం సార్. ఇక్కడ ఎవరు లోపల పోతారు, ఎవరు బయట ఉంటారు కాదు, దేశం యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరంగా ఉన్నది. అందులో భాగంగానే ఎలక్షన్ కమిషనర్ యొక్క ప్రవర్తన ఏమని నిన్న మాట్లాడిన ఆ ధోరణి ఏమిటి? ఛాలెంజ్ చేయడమే. అంటే నువ్వు మాకు వ్యతిరేకంగా మాట్లాడతావా, క్షమాపణ చెప్తావా లేదా? ఇదండి ఆయన కావాల్సింటే ఆల్ పొలిటికల్ పార్టీస్ పిలవండి, పిలిచి ఏమయ్యా మీరేదో బయట చెప్తున్నారు, ఏమేమో మాకు వివరాలు ఇవ్వండి, దాని గౌరవం పోగొట్టకూడదు. కరెక్ట్, మీరు చెప్పే తరీకా సరైన తరీకా. ఒక 10 రోజుల లోపల మీకు ఆన్సర్స్ కూడా ఇస్తాం మేమని చెప్తే ఎంత గౌరవం ఉంటుందండి? అది కాదు, మేము చేసేదే అంటే ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాను, నీ వెనుక ఒక ఉద్దేశం ఉంది, ఏదో అమాయకంగా జరుగుతున్నది కాదు. దురుద్దేశంతో ఈ రోజు ఒక రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొని రావడం కోసం కుతంత్రం చేస్తున్నారు. కాబట్టి ఇంత అల్లరి. ఈ రోజు మొత్తం ర్యాలీ వేలాది మంది రాహుల్ గాంధీ వెంట పోతున్నారు. ఎందుకు పోతున్నారు, ఏమిటి? కాబట్టి దయచేసి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము ఇటువంటి కుట్రలు కుతంత్రాలు మానుకొని చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి ఇన్స్ట్రక్ట్ చేయాలా, అన్ని పార్టీలతో మాట్లాడమండి, ఎవరెవరు ఏం చెప్తారో దాన్ని ఒక నెల ఆలస్యమైన కొంపలు మునిగేదే లేదు సార్. బట్ పర్ఫెక్ట్ ఓటర్ లిస్ట్ ఉండాలా, ఫెయిర్ ఓటింగ్ జరగాలి. ఎస్ఐఆర్ బీహార్ ఒకటే కదా సార్. ఇప్పుడు డిజిటల్ ఫామ్లో డేటా అడుగుతున్నారు, ఎలక్ట్రానిక్ ఫామ్, మెషిన్ రీడబుల్ ఫామ్లో. ఎన్నికల సంఘం అంటారు ఆ డేటాను మ్యానిపులేట్ చేస్తారు. ఒక పెన్ డ్రైవ్లో మీరు నేను అడిగితే
ఓ సీడీలోనో పెన్ డ్రైవ్లోనో వేసిస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న డేటా ఎట్లా కరెక్ట్ కాదు కదా, మనకిచ్చిన దానిలో మనం చూసుకుంటాం, తప్పులు చెబుతాం. దీన్ని డేటా మ్యానిపులేట్ చేస్తారంటే ఎట్లా అది నమ్మే విధంగా ఉన్నాయా? కామెంట్ చేయడం, డేటా మీద ఇవన్నీ కావాల్సిన ఉద్దేశపూర్వకంగా సార్. తప్పు చేసినారు, తప్పును కప్పుచ్చుకోవడం కోసం రకరకాలు చేస్తున్నారు. కాబట్టి అభిశంసన తప్పనిసరిగా చేయాల్సినటువంటి అవసరం ఉందండి. ఫెయిర్ ఆఫీసర్స్ ఉండాలండి. దేశం ప్రజాస్వామ్యం కాపాడుకోవాలన్నా, లేకుంటే మనం కూడా ఇంకా రాజరిక వ్యవస్థలోకి పోవాలన్నా. రామకృష్ణ గారు, బహుశా నాకు తెలిసి చరిత్రలో ఇప్పటిదాకా ఎప్పుడు ఎన్నికల ప్రధాన అధికారి మీద అభిశంసన పెట్టిన పరిస్థితి లేదు. ఇంకా 2 రోజులు ఉందనుకుంటా పార్లమెంట్, 21 దాకా, రేపు ఎల్లుండి 2 రోజులు ఉన్నట్టుంది. మరి ఏంటి అభిశంసన పెట్టబోతున్నారా? ఉద్దేశం ఏంటి? అభిశంసన మీరు పెట్టినా అది నెగ్గే పరిస్థితి, 2/3 మెజారిటీ కావాలి అంటే చర్చ కోసం పెడుతున్నారా, లేకపోతే ఏంటి ఉద్దేశం? పెడతారా పెట్టరా ఎలా అనుకోవాలి? అంటే చర్చ కోసము అనేది కాదు, కానీ ప్రపంచానికి వాస్తవాలు బయటికి రావాలి. పార్లమెంట్ లో చర్చ జరిగినప్పుడు ఏ పార్టీ ఎటువైపు ఉంది, ఎవరి తీరు ఎటువైపు ఉంది అనేది కూడా ప్రజలు చూస్తారు కదా. ఉదాహరణకి ఇక్కడ వైఎస్ఆర్ సిపిఐ తీసుకున్నప్పుడు మాకు అన్యాయం జరిగిందండి. పార్లమెంట్ లో ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ వచ్చేటప్పటికి తనని దించేసిన భారతీయ జనతా పార్టీ కూటమికి మేము వైస్ ప్రెసిడెంట్ కి మేము బహుమతిగా ఓటేస్తామంటారు. సో ఇటువంటి ద్వంద్వ నీతి కలిగిన రాజకీయ పార్టీల యొక్క రంగు కూడా బయటపడుతుంది. పక్కన పెడతాం సార్. ఇప్పుడు మన వాస్తవంగా చూసుకుంటే అసలు ఎలక్షన్ కమిషనర్ ఈసీఐ దగ్గర ఒక రూల్ ఉంది సార్. వాళ్ళ రూల్ ఏంటంటే నాట్ డూయింగ్ ఇంటెన్సివ్ రివిజన్ ఇన్ ద ఎలక్షన్ ఇయర్ అనేది ఒక రూల్ ఉంది సార్ వాళ్ళకి. అంటే ఎలక్షన్ ఇయర్ లో ఇంటెన్సివ్ రివిజన్ చేయకూడదు, ముందంతా చేసుకో, మాస్టర్ ఎలక్టరల్ రోల్ తయారయ్యే లోపే చేసుకోవాలి తప్ప తర్వాత చేయడానికి అనేది వాళ్ళ రూల్ ని వాళ్ళు కాంట్రడిక్ట్ చేసుకున్నారు. తర్వాత రూల్ నెంబర్ 22 సార్, రూల్ నెంబర్ 22 ఏం చెప్తుందంటే ఈఆర్ఓలకి విశేష అధికారం ఇచ్చింది. ఏది డూప్లికేసీ ఆఫ్ ఓట్లు ఉన్నా గానీ, లేకపోతే ఇట్లా చనిపోయిన వాళ్ళ ఓట్లు గానీ, ఇవన్నీ కూడా వాళ్ళు సుమోటోగా తీసుకొని వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం. ఇవాళ 65 లక్షల ఓట్లు మేము డేటా అప్లోడ్ చేసాం, రాహుల్ గాంధీని కూర్చొని చెక్ చేయమని చెప్పండి. రాహుల్ గాంధీ చెక్ చేసి చెప్తే దాని గురించి ఆయన మేము ఎఫిడవిట్ అడిగి తర్వాత మేము పనిచేస్తామంటే ఎంతవరకు సమంజసం? ఇవాళ సుప్రీం కోర్టుకి తెలియదా సార్ ఎలక్షన్ కమిషనర్స్ ఎంతమంది ఉంటారు, కింద స్థాయిలో ఎవరి దగ్గర నుంచి వాళ్ళు పని తీసుకుంటారు, ఎవరి దగ్గర నుంచి పని తీసుకోవాలి అనేది సుప్రీం కోర్టుకి తెలియదా? కానీ బోన్లో ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాని నించోబెట్టి వాళ్ళతోనే ఎందుకు వాదిస్తుంది, వాళ్ళని ఎందుకు ప్రశ్నిస్తుంది, వాళ్ళు ఎందుకు సమాధానం చెప్తారు? ఎందుకంటే ఏ తప్పు జరిగినా, ఏ ఒప్పు జరిగినా వాళ్ళు బాధ్యులు కాబట్టి దాన్ని ఆన్సర్ చేయాలి. కాబట్టి అతను వచ్చి కోర్టులో నిలబడి ఆన్సర్ చెప్తా ఉన్నాడు తప్ప బిఎల్ఓల మీదకో ఇంకొకళ్ళ మీదకో నెట్టేయడానికో లేకపోతే అక్కడ ఆస్కారం లేదు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. వాస్తవం వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ మీద మీరు చెప్పారు కలెక్టర్లో, ఈఆర్ఓలో చర్యలు తీసుకోవచ్చు, చర్య తీసుకోవచ్చు. ఇంకోటి ఏమంటే సార్, విశేష అధికారాలు, పూర్తి అధికారాలు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్తే వెళ్ళొచ్చు, కానీ వాళ్ళు ఎలక్షన్ ఎడిషన్ అండ్ డిలీషన్ లో నిరంతర ప్రక్రియలో మళ్ళీ ఎలక్షన్ ఈఆర్ఓల దగ్గర లేకపోతే కలెక్టర్ల దగ్గర, మ్యాజిస్ట్రేట్ దగ్గర వాళ్ళు ఫుల్ పవర్స్ ఉంటాయి సార్ వాళ్ళ దగ్గర. ఆ విషయంలో ఏమి పవర్లెస్ గా ఉండరు వాళ్ళు. సో ఈ రకంగా మనం తప్పించుకొని చేయడం అనేది, ఇది అన్నిటికన్నా ఘోరమైన విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ఏది కుదరినప్పుడు ఈ హిందూ ముస్లిం సమస్య తీసుకురావడం. ఇప్పుడు ఉదాహరణకి కిషన్ గంజ్ లో ఏం చెప్పారంటే 65% వెళ్ళిపోయారు ముస్లింలు అని చెప్పారు. వాస్తవానికి అక్కడ ఉన్నది 56% హిందువులు ఉన్నారు, 42% ముస్లింలు ఉన్నారు సార్. ఓకే, దాంట్లో సరే అది బోర్డర్ టు నేపాల్, బోర్డర్ టు బెంగాల్. మీరు ఆ కిషన్ గంజ్ లో ఎక్కువ శాతం ఓట్లు తీసేశారు. కిషన్ గంజ్ లో ఎక్కువ శాతం ఓట్లు తీసేసిన తర్వాత ఇప్పుడు మీరు అక్కడ సిటిజన్షిప్ కు సంబంధించి మీకు ఇబ్బందులు వచ్చినాయి, మేము అందుకు వెరిఫై చేస్తామని చెప్పినప్పుడు మీరు అందులో నేపాలీస్ ని గానీ, బంగ్లాదేశీ రోహింగ్యాస్ ని గానీ, లేకపోతే ఇతరులు ఎవరిని ఎంత మందిని గుర్తించారంటే ఒక్కడిని గుర్తించలేదు. తర్వాత సార్ ఇక ఇవన్నీ ఏమి చేతగానప్పటికీ భారత మహిళల చాటున దాక్కునే ఒక సిగ్గుమాలిన కార్యక్రమాన్ని నిన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకుంది సార్. ఎందుకంటే ఏ సీసీటీవీ ఫుటేజెస్ అయితే మనం రికార్డ్ చేస్తామో, ఇవాళ వాళ్ళు చెప్పదలిచింది అంత అవమానకరమైన సీసీటీవీ ఫుటేజ్ మీరు రికార్డ్ చేశారా దుర్మార్గులారా? చెప్పాలి కదా దేశానికి సమాధానం. మీ ఉద్దేశం ఏమిటి? మహిళల యొక్క సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేస్తే తప్పు జరుగుతుంది అంటే ఏ రకమైన సీసీటీవీ ఫుటేజ్ మీరు రికార్డ్ చేశారు ఈ దేశద్రోహులు అనేది మాట్లాడాలి కదా. ఎంత సిగ్గుమాలిన కార్యక్రమం సార్ వాళ్ళు మాట్లాడింది. రైట్ సార్, టైం తక్కువ ఉంది, అసహించుకోదా? విట్ల గారు ఈ రాజకీయాలకి ఎన్నికల సంఘాన్ని ఎందుకు బలి చేస్తున్నారు? ఎందుకు ఎన్నికల సంఘం ఒక ట్రాన్స్పరెంట్గా, సుప్రీంకోర్టు చెప్తుంది సార్, మీరు నేను ప్రతిపక్ష పార్టీలు మాట్లాడటం కాదు, మీ గౌరవాన్ని పెంచుకోవాలి, మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది హై డిగ్రీ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ
ఎన్నికల సంఘం నుంచి హై లెవెల్ డిగ్రీ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ సుప్రీంకోర్టు నిన్న ఈ ఆధార్ ఇవన్నీ కన్సిడర్ చేయమని చెప్పినప్పుడు సుప్రీంకోర్టు ముందు 2-3 సార్లు సూచనగా చెప్పింది, వినలా, ఆర్డర్ ఇవ్వాల్సి వచ్చింది. ఇంటర్వ్యూ ఆర్డర్ ఇస్తే తప్పితే ఆధార్ని యాక్సెప్ట్ చేయట్లా. డేటా పెడితే పోయేదానికి డేటా అది బిఎల్ వాళ్ళ దగ్గర ఉంటుంది, ఆల్రెడీ బూత్ లెవెల్ ఇచ్చాం, ఈ భాష మాట్లాడారు. ఎందుకని ఇంత ఒపాక్గా మొత్తం దాచిపెట్టే ప్రయత్నం ఎన్నికల సంఘం చేస్తుందంటే ఏం చెప్తారు? విఠల్ గారు, విఠల్ గారు కంక్లూడ్ చేయండి. అదే ఇప్పుడు నేనేమంటున్నాను సార్, ఈ రాజ్యాంగబద్ధ సంస్థ అయినటువంటి ఎలక్షన్ కమిషన్ యొక్క ప్రతిష్టను దిగజార్చడం అనేది అది ప్రజాస్వామ్యంకే పెను ముప్పు. ఇవాళ రాహుల్ గాంధీ కూడా చేయాల్సింది ఏంటంటే, తన అభ్యంతరాలు ఉంటే సుప్రీంకోర్టులో కేసు వేయాలి. ఏకంగా చోర్ అని, ఓట్ చోర్ అని ఒక పొలిటికల్ పార్టీ లాగా కమిషన్ అనేది పొలిటికల్ పార్టీ అఫిలియేషన్ లాగా మాట్లాడడం అనేది దాని ప్రతిష్ట దిగజార్చడమే. తప్పులని డెఫినెట్ గా నేను మళ్ళీ చెప్తున్నా, ఎలక్షన్ కమిషన్ సొంత స్టాఫ్ ఎవరు ఉండరు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సిబ్బంది మాత్రమే ఎలక్షన్ కమిషన్ స్టాఫ్ ఉంటారు. తప్పులు చేస్తే కింది స్టాఫ్ పైన చర్యలు తీసుకోవాలి. అల్టిమేట్ సార్ మీ వాయిసే బ్రేక్ అవుతుంది విట్ల గారు, వెరీ సారీ విట్ల గారు, కెన్ యూ హియర్ మీ? మన్నించాలి, విట్ల గారి వాయిస్ రిపీటెడ్గా బ్రేక్ వస్తుంది. ఎన్నికల సంఘం మీద అభిశంసనకి ప్రతిపక్షాలు సన్నద్ధమవుతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా లోపాలను ఎత్తి చూపడానికి ఏ పార్టీలు ఎటున్నాయి అన్న దాని మీద ఒక స్పష్టత కోసం చెప్తున్నారన్నారు. అయితే ఎన్నికల సంఘం తన ప్రతిష్టను తను తిరిగి నిలబెట్టుకునే ప్రయత్నం అయితే జరగాలి, అలా జరుగుతుంది. వ్యవస్థలు, రాజ్యాంగబద్ధ వ్యవస్థలు అప్రతిష్ట పాలు కాకుండా చూసుకునేలాగా వాటి ప్రవర్తన కూడా ఉండాల్సిన అవసరం ఉంది. బయట ఎవరినన్నా వాళ్ళు శుభ్రంగా సరైన రీతిలో ఉంటే ఆ విమర్శలు తిప్పికొట్టే అవకాశం ఉంటుంది. ప్రతిష్ట దిగజారకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయా సంఘాల మీదే ఉంటుంది అన్నది స్పష్టం. చర్చలో పాల్గొన్న రామకృష్ణ గారికి, విట్ల గారికి, అలాగే గఫూర్ గారికి, వీవీరావు గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరోస్తాం, మళ్ళీ కలుద్దాం. అంతకు నమస్కారం, సెలవు.